నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. హన్మకొండ జిల్లా శాంపేట మండలం కొప్పల గ్రామంలో దైవానుగ్రహంతో విజయవంతం బొడ్రాయి పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాం. గ్రామస్తుల సహకారం, సమన్వయం మరవలేంది. భవిష్యత్తులో మరిన్ని దైవ కార్యక్రమాలు నిర్వహిస్తాం. మాజీ జెడ్పీటీసీ వంగాల రమాదేవి, నారాయణ రెడ్డి దంపతులకి సహకరించిన వారికి ఘన సన్మాన. శ్రీలక్ష్మి, భూలక్ష్మి సమేత బొడ్రాయి పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు అందరి సహకారంతో దిగ్విజయం అయిందని అన్నారు. మాజీ జెడ్పీటీసీ బంగాల రమాదేవి, నారాయణ రెడ్డి, మాజీ సర్పంచి సామల సౌమ్య మధుసూదన్ అన్నారు. అన్ని కుల సంఘాల వారి సహాయ సహకారంతో దిగ్విజయం చేశామని అన్నారు. అదేవిధంగా దాతలు, నిర్వాహకులకి ఘన సన్మానం. మాజీ జెడ్పీటీసీ వంగాల రమాదేవి, నారాయణ రెడ్డి దంపతులు, ఆలయ కమిటీ చైర్మన్ రామిని కవిత, శ్రీనివాస్, శ్రీలక్ష్మి, భూలక్ష్మి సహిత బొడ్రాయి నిర్మాణం కోసం 4 లక్షల రూపాయలు ఖర్చు చేసిన దంపతులు సామల సౌమ్య మధుసూదన్ దంపతులు, పోచమ్మ తల్లి గుడి నిర్వహణ దాతలు చిన్నాల అజీసా సత్యనారాయణ దంపతులు, చిన్నాల విశాలాక్షి, కృష్ణమూర్తి, చిన్నాల భాస్కర్, పోచమ్మ తల్లి విగ్రహ దాతలు గోరి మాధురి, మహేందర్ రెడ్డి భూదాత, నామని శ్రవంతి, రాణా ప్రతాప్ బోర్ దాత, వైనాల సుష్మారాజు, గుడి నిర్మాణానికి 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన ఆడిదల సంపత్ రెడ్డి, గుడి రంగుల కోసం 30,000 రూపాయలు విరాళం అందజేసిన బేతురాజు, గేటు దాత ఆకుల శంకర్, భిక్షపతితో పాటు శివాలయం అర్చకులు పానగంటి సోమేశ్వరరావు శాస్త్రి దంపతులు, పానగంటి కోటేశ్వరరావు శాస్త్రి దంపతుల్ని ఘనంగా సత్కరించారు. అలాగే తాపీ మేస్త్రీలు, డాక్టర్ యూనియన్ వాలంటరీ సిబ్బందినితో పాటు ఆర్థిక సహాయం ఎంపీటీసీలు మరియు మాజీ సర్పంచులు అందరూ కలిసి విజయవంతం చేశారు. ప్రతి ఒక్కరు పాత్ర అయిన పేరున అనగా సుతారుల కాడి నుంచి మొదలుకుంటే ట్రాక్టర్ యూనియన్ వరకు, లాస్ట్ విగ్రహాలు ఇచ్చిన బొలెరో డ్రైవర్ల వరకు, ఓనర్ల వరకు కూడా ప్రతి ఒక్కరి హస్తం ఉన్నదని ఈ గంటపరంగా చెప్తా ఉన్నాను. మరి ఇలాగే మున్ముందు సుమారుగా 4 కోట్లతోని మనం త్రికూటాలయము అనగా రామాలయము, శివాలయము, హనుమాన్ టెంపుల్ను నిర్మాణం చేసుకునే కార్యక్రమంలో క్రతువులో మీరందరూ కూడా ఇంకా ఎక్కువ, ఇది ట్రయల్ మాత్రమే, ముందున్నది ప్లే. మరి అసలు ఆట అందులో దయచేసి మరి ఈ అవకాశం లేని వాళ్ళు కూడా అందులో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని, ఆ భగవత్ కృపకు పాత్రలు కావాలని, మరి ఆ భగవంతుని తరఫున ఈ యొక్క స్టేజ్ ఉన్న పెద్దల తరఫున పేరున మిమ్మల్ని వేడుకోవడం జరుగుతుంది. అలాగే మరియు ఈ యొక్క కార్యక్రమంలో దిగ్విజయంగా పూర్తి చేసిన మన యొక్క గ్రామ పూజారులు సోమేశ్వర్ గారికి, అలాగే కోటేశ్వర్ గారికి, వారి దంపతులకు మరియు వేద పండితులు, ఈ యొక్క మరి మహా యజ్ఞాన్ని నిర్వర్తించిన యజ్ఞ క్రతువులు, మరి అటువంటి పాలకుర్తి అయ్యగారులకు కూడా మన గ్రామం తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈ యొక్క అవకాశాన్ని మీరు ఇచ్చి నన్ను ప్రోత్సహించి, దీని వెనుక ఒక వ్యక్తి కాదు, 1000 మంది సంకల్ప బలంతో ఈ యొక్క కార్యక్రమాన్ని 90 రోజులలో అనతి కాలంలో దిగ్విజయంగా పూర్తి చేసుకున్నామంటే ప్రతి ఒక్కరు, అంటే ప్రత్యక్షంగా కొందరు, పరోక్షంగా కొందరు, ఆర్థికంగా ఇంకొందరు సహాయ సహకారాలు అందించి ఈ యొక్క దిగ్విజయమైన యాత్రలో మీ అందరూ కూడా భాగస్వామ్యం అయినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా చక్కగా
ఈ కార్యక్రమం జయప్రదం చేసినటువంటి గౌరవ పెద్దలు నారాయణ రెడ్డి గారు, రమాదేవి గారులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మన కొప్పుల గ్రామం ఏదో ఒక మెట్లు పెట్టండి. ఓకే అండి. తర్వాతగా గోలి మాధురి మహేందర్ రెడ్డి గారు, మాజీ సర్పంచ్ గారు, పోచమ్మ తల్లి విగ్రహం, దేవ్ గణేష్ గారు, మా మేస్త్రీలు అందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పలు కొట్టాలక్క. చెత్తను తీసుకుపోయి వాళ్ళ పాపం దూరం పారేస్తూ మనలు ఆరోగ్యవంతులుగా అనారోగ్యం కాకుండా చూస్తారు కాబట్టి మన సన్మానాన్ని స్వీకరించాలి. మీరు చేసుకుంటే మా ఊళ్ళో కళ్యాణం జరిగినట్టు మాకు తృప్తి అవుతుంది. మీరు ఓకే రైట్, సన్మానం ఉంటుంది. తర్వాతగా మన తాపి మా అయ్యగారులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. వారికి అమ్మవారి జీవనాలతో సోమేశ్వర మీ ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాము. పూర్వక కృతజ్ఞతలండి. గారు ఉన్నారు. మన గుడి కంపౌండ్ పడితే బయటపడతాము. దేవాలయం సుష్మా గారు వేయండి అక్కే. గుడి కంపౌండ్ నిర్మాణం కొరకు వచ్చి సన్మానించాలి. ఇద్దరు కలిసి పైడన్న గారు పైకి వచ్చి మాకు చిరు సన్మానం గౌరవ వారిది ఇవాళ పెళ్లి రోజు అండి. హృదయపూర్వక వివాహం ఉంది. ఈ రోజు మనకు మిషన్లు అందించినటువంటి రాజు సుష్మా గారులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మన దేవాలయానికి బోర్డుతో పాటుగా రాణా ప్రతాప్ గారులకు, శ్రవంతి గారులకు కృతజ్ఞతలండి. ఓకే, రెడ్డి సంఘం వారు కూడా కోరుతున్నాం. యాదవ్ సంఘం రాజు, కరుణాకర్, ప్రణీత్ గారు వేదికపైకి రావాలి. సన్మానించినటువంటి మిత్రులకు హృదయపూర్వక ఓకే అందించినటువంటి ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగినటువంటి మా యూత్ మిత్రులు కూడా ఉండాలి. గ్రామ గారులను మరి దయచేసి ఇంకా కార్యక్రమం చాలా ఉంది. తాపి మేస్త్రులు కూడా ఉండాలి, వాళ్ళకు కూడా సన్మానం ఉంది. డాక్టర్ యూనియన్ వాళ్ళకి, రెడ్డి సంఘం నుంచి యాదవ్. ఆహా, ఇప్పుడు చూడని కోరుతున్నాం. ఎవరైతే సంత వారికి మనకు అవకాశం ఉంటుందన్నమాట. పైడన్న సుదర్శన్ గారు, జాలు వారు కూడా వచ్చి సన్మానం చేస్తే బాగుంటుంది. ఓకే అండి, అది పట్టుకొని దయచేసి వేదికపైకి రావాల్సిందే కోరుతున్నాము. సౌమ్య మధుసూదన్ గారు, ఓకే కోరుకుంటున్నాం, దయతో గమనించాలి. గట్టిగా చప్పట్లతో మీ ఆశీస్సులు అందించవలసిందే కోరుతున్నటువంటి అధ్యక్షులు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలండి. దయచేసి రామిని శ్రీనివాస్ గారు, వారిని దయచేసి కాస్త మేము వారిని ముదిరా సంఘం నుండి ఇక్కడ వేదిక
ఉన్నటువంటి వివిధ మరి కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మనం ఈ కార్యక్రమ నిర్వాహకులతో పాటుగా అధ్యక్షులు ఉన్నారు, దాతలు ఉన్నారు, వారందరితో అందరు దిగితే బాగుంటుంది. దయచేసి ఆ చివరి వరకు ఉండాలి. వారి జాతి పెద్దలు, మాదిగ జాతి పెద్ద కులస్తులు, పెద్ద మనుషులు కూడా వారు కూడా ఉంటారు. దయచేసి మొత్తం స్టార్ట్ అవుతుంది. గౌరవ పెద్దలు శాలువతో సన్మానించవలసింది. అయితే ఎవరైతే సీరియల్ వెళ్తామో వాళ్ళు నియర్ అండ్ ఇయర్స్ వాళ్ళ మిత్రులు వాళ్ళు 5 సెకండ్స్. ఒక నిమిషం అన్న గమనించాలి. మహేందర్ రెడ్డి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో మీ ఆశీస్సులు అందించాల్సిందే కోరుతున్నాము. अब्दुल्ला भाई हाय अस्सलाम वालेकुम ला इलाहा इल्लल्लाह मोहम्मद रसूल अल्लाह बोल के अच्छा రామరెడ్డి దాసర్ సింగ్ గారు డాక్టర్ అధ్యక్షులు వారు వేదికపైకి రావాలి. మా కోలనాకెళ్ళి రండక్క. अब्दुल्ला भाई अच्छा ले लो आपके लिए हम तहे दिल शुक्रिया अदा कर रहा है. थैंक यू, शुक्रिया, धन्यवाद. कोलाट అంటే రెండు టీంలు అండి ఒకటి సరిగా